హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ఇంకా నేను ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత గుమ్మ ముందు ముగ్గది వేసేసుకొని పిల్లలకి ఇది స్కూల్కి అది పంపించిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నానండి. ఇవి వచ్చేసి సంపెంగ పూలు. ఇవి ఎంతమందికి తెలుసు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇవి వచ్చేసి మా అపార్ట్మెంట్లో మొక్క అయితే ఉందండి, సంపెంగ పూల మొక్క. నాకు ఈరోజు ఒక 4-5 పూలు అయితే దొరికినాయండి, సంపెంగ పూలు. అపార్ట్మెంట్ అంటే అందరూ కోసుకుంటారు కదా, మనం ఒక్కడమే కోసుకోం కదండి, చాలామంది కోసుకుంటారు కదా. ఇవి ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర పువ్వు పెట్టానండి. ఇక్కడ ఈ ఈ పటం దగ్గర 2 పూలు పెట్టుకున్నాను. అలాగే దుర్గాదేవి దగ్గర కూడా 2 పూలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారికి సంపెంగ పూలు అంటే చాలా ఇష్టం కదా. సో ఇంకా అమ్మవారికి సంపెంగ పూలతో పూజ అయితే చేసేసానండి. నిత్య పూజ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్లోకి అయితే బిర్యానీ అయితే చేసేసానండి. ఇలా సింపుల్గా కొంచెం బిర్యానీ అయితే చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేస్తున్నానండి. ఇంకా ఇంట్లో పచారీ సరుకులకి నెలకి మనకి కిరాణా సరుకులకి కావాలి కదండి. ఇంకా కిరాణా సరుకులు తీసుకొచ్చేసుకుందామని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. ఈ మార్కెట్ ఎంతమందికి తెలుసు ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుమగుమలాడే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక వంటంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 11 ఆ టైంలో అయితే బయటకైతే వచ్చామండి. మా వారు నేను కలిసి కిరాణా సరుకులు తెచ్చుకుందామని వచ్చామండి. గాంధీ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అండి, మన ఏపీలోనే పెద్ద హోల్సేల్ మార్కెట్ అండి. ఇది చాలా పెద్ద హోల్సేల్ మార్కెట్. ఇక్కడ మనకి ఈ డీమార్ట్లో తెచ్చుకున్న మనకి అవి ఫ్రిడ్జ్లో ఏసీలో ఉండటం వల్ల మనకి పురుగు అది పట్టేస్తుంది కదండి. ఇక్కడ పురుగు కానీ ఏమీ పట్టవండి. చాలా అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే వస్తుంది సరుకు. మొత్తం ఏపీ మొత్తం ఇక్కడి నుంచే పట్టుకెళ్తారండి. పెద్ద పెద్ద షాపులు అండి ఇవి. ఇక్కడ వచ్చేసి మేము తీసుకునే షాప్ వచ్చేసి అయ్యప్ప షాప్ అండి. ఇక్కడ నుంచి చూపిస్తానండి, ఆ షాప్ కూడా చూపిస్తాను వీడియోలో. మేమైతే ఇప్పుడు రెగ్యులర్గా ఆ షాప్లోనే తీసుకుంటాము. చాలా బాగుంటాయండి సరుకులు. అది మాకు ఫస్ట్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము. 165 అండి ఆ షాప్ నెంబరు. మనకి సరుకు కూడా నాణ్యంగా ఉంటుంది, మనకి మంచి క్వాలిటీ ఇస్తారండి. ఎవరికైనా తెలియకపోతే మీరు ఇక్కడికి వచ్చి కిరాణా సరుకులు అయితే తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఆ షాప్లోకి వెళ్ళి నాకు కావాల్సిన కిరాణా సరుకులు అన్నీ తీసేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇగో ఒకసారి మీకు ఈ షాపులన్నీ ఒకసారి వీడియోలో చూపిస్తున్నానండి. మన ఏపీకే పెద్దదండి ఇది మార్కెట్, కిరాణా మార్కెట్. మొత్తం హోల్సేల్ మార్కెట్ అంటారు కదా అదండి. ఇక్కడ మనకి ప్రతి ఐటమ్ దొరుకుతుందండి. ముగ్గు కూడా అమ్ముతారండి, హోల్సేల్ ముగ్గు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ అమ్ముతారండి. ప్లాస్టిక్ గ్లాసులు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఆనియన్స్ అన్నీ అండి. చాలా మనకి ప్రతి వస్తువు అయితే ఈ మార్కెట్లో దొరికేస్తుంది. ఎవరికైనా మార్కెట్ తెలియకపోతే గొల్లపూడి అండి, గొల్లపూడి మనకి నాకైతే అడ్రస్ కరెక్ట్గా తెలీదు. గాంధీ మార్కెట్ అంటే తీసుకొస్తాడండి ఆటోడు. పెద్ద పెద్ద షాపులు అండి, హోల్సేల్ షాప్లో ఆయిల్కి ప్రత్యేకించి ఒక షాప్ ఉంటుంది. అలాగే మనకి కిరాణాకి ప్రత్యేకించి షాప్ ఉంటుంది. పూజా సామాగ్రి కూడా అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు, ప్రతి వస్తువు ఈ మార్కెట్లో దొరికేస్తుంది. ఇక చూసారు కదా, పెద్ద పెద్ద మార్కెట్లు చాలా షాపులు ఉంటాయి. నేను కొంతవరకు మాత్రమే వీడియో అయితే తీసానండి. ఇగోండి ఇక్కడ లోడ్లు చేస్తున్నారు బస్తాలతో, పెద్ద పెద్ద బస్తాలతో. ఇవి ఎక్కువగా అంటే చిన్న చిన్న కిరాణా షాపులు, ఊళ్ళో షాపులు అవి ఉంటాయి కదా, వాళ్ళు పట్టుకెళ్తారండి. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు. ఇదైతే హోల్సేల్ మార్కెట్ అండి, బాగా మనకి విజయవాడలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్. అలాగే ఏపీ మొత్తానికి కూడా ఇదే హోల్సేల్ మార్కెట్ అండి. ఇక్కడి నుంచే ప్రతి ఏరియాకి ఇక్కడి నుంచే మార్కెట్ నుంచి తెచ్చుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు. అలాగే నేను కొన్ని అంటే ఎక్కువ తీసుకోలేదు, కొన్ని అవసరానికి మాత్రమే తీసుకున్నానండి. పిల్లలకి స్నాక్స్, అలాగే నూడిల్స్, చపాతీ పిండి ప్యాకెట్లు కొన్ని అయితే లేవు అని చెప్పేసి నేను డీమార్ట్కి వెళ్ళి స్వీట్ కార్న్, పాప్కార్న్ చేయమన్నారని చెప్పేసి ఇది డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నానండి. మిగిలినవన్నీ నేను ఎక్కువ అక్కడే తెచ్చుకుంటానండి. మనకి మినపగుళ్ళు, అలాగే పచ్చెనపప్పు, ఇడ్లీ రవ్వ,
నిలా సరుకులు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మనకి చాలా మంచి క్వాలిటీ అయితే ఇస్తారండి. మనం మంచి క్వాలిటీ ఫర్ నెంబర్ 1 క్వాలిటీ అని అడిగితే మనకి నెంబర్ 1 క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తారు. అసలు పురుగు అనేది పట్టదండి. మనం ఏంటంటే సంవత్సరానికి సరిపడగా సరుకులు తెచ్చుకుంటాం కదండి ఇంట్లోకి. అలాంటప్పుడు అవి ఒకసారి అక్కడ తెచ్చేసుకొని 2-3 రోజులు చక్కగా బాగా ఎండలో ఎండబెట్టేసుకొని అవి మనం కాసిన ఎల్లుల్లిపాయలు వేసేసి డబ్బాల్లోకి ఎత్తేసుకుంటే మనకి సంవత్సరం అంతా అలానే ఉంటాయి. పురుగు అనేది కూడా పట్టదు. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్